హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఎంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీకి సంబంధించి నోటిఫికేషన్ రానే వచ్చింది. అప్లికేషన్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చి 1 నుంచి. సో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అభ్యర్థులు కానీ తెలుగులో ఎగ్జామ్ రాయగలిగి ఒక మంచి సిలబస్ చదవగలిగే సిలబస్ తోటి ఈ పోటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నించండి. చాలా మంచి పోస్టులు ఇవి. మన రాష్ట్ర పోస్టుల కన్నా స్టేట్ లెవెల్ పోస్టుల కన్నా ఈ పోస్టులు చాలా బాగుంటాయి. సో ఈ ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి వీటికి సంబంధించి, అప్పుడే మనం ఏదో ఒక పోస్టులో గెటన్ అవ్వగలము. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్గా ఏంటంటే ఈ తాబేలు కుందేలు పరుగు పందెం అని చాలా నిజం అవుతూ ఉంటుంది. త్వరగా చదివేసి పుస్తకం మూసేయడం కన్నా నిదానంగా చదువుకుంటూ మనం అన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ ఉంటే ఈ ఎగ్జామ్ కాకపోయినా తర్వాత ఎగ్జామ్లో సరే మన ప్రతిభకు తగ్గ పోస్ట్ ఖచ్చితంగా వస్తుంది. సో ఒకసారి నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 01/2019. సో ఈ మొత్తం ఎన్టీపీసీ పోస్టులు, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు. సో అప్లికేషన్ ఓపెన్ అయ్యేది 1/3/2019, క్లోజ్ అయ్యేది 31/3/2019. అట్లాగే ఆన్లైన్లో పేమెంట్ కోసం వచ్చేసి 5/4/2019 లాస్ట్ డేటు. సో మొత్తం మీద అటు మోడిఫికేషన్స్ పరంగా కానీ ఏదో విధంగా కానీ మొత్తం మీద ఫైనల్ వచ్చేసి 12/4/2019 కల్లా అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో మొదట ఇక్కడ 2 స్టేజ్ల ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ CBT అని, సెకండ్ స్టేజ్ TBT అని, కంప్యూటర్ బేస్డ్ టెస్టులు అన్నీ కూడా. సో మొదటి ఎగ్జామ్ వచ్చేసి 2019 జూన్ టు సెప్టెంబర్లో ఉంటుందని చెబుతున్నారు. సో తర్వాత స్టేజ్ వచ్చేసి తర్వాత ఇంటిమేట్ చేస్తామని కూడా వీళ్ళు చెప్పున్నారు. సో వేకెన్సీస్ పరంగా చూసుకుంటే మొత్తం మీద ఇక్కడ ఇంటర్ బేస్తో కొన్ని పోస్టులు, డిగ్రీ బేస్తో కొన్ని పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద అవి కలిపి 35,277 పోస్టులు ఉన్నాయి. సో ఇంటర్ బేస్ తోటి 10,628, అదే డిగ్రీ బేస్ తోటి 26,649 పోస్టులు ఉన్నాయి. సో ఇంటర్ బేస్ తోటి ఏమేమి ఉన్నాయంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో వీటికి క్వాలిఫికేషన్ ఏజ్ పరంగా చూసుకుంటే 1/7/2019 టయానికి 18 to 30 years మధ్య ఉండాలి. మామూలుగా రిలాక్సేషన్ క్యాండిడేట్స్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసుకుంటే 4,319. సో ఈ విధంగా ఉన్నాయి. మనం అన్ని ఓవరాల్గా అవసరం లేదు కాబట్టి ఏ జోన్కి ఎన్ని అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒక నీట్గా చూద్దాము. సో మొత్తం మీద ఇది. అట్లాగే డిగ్రీ లెవెల్ పోస్టులు చూసుకుంటే ఇవి గూడ్స్ గార్డు, ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి మొత్తం 24,649 ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం మీద చెప్పేది ఏంటంటే వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో, అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైనా సరే డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్స్కి అనర్హులు, వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు అని ఈ నోటిఫికేషన్లో చెప్పున్నారు. సో అట్లాగే ఇంకా నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్స్కి కూడా 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ప్రతి ఎగ్జామ్స్ కూడా. అట్లాగే ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు మరియు తెలుగు అట్లాగే హిందీ మన అన్ని రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో తర్వాత ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మొత్తం మీద వీళ్ళు చెప్పే ప్రతి కండిషన్ కూడా 1/7/2019 టైంకి ఫుల్ఫిల్ అయ్యి ఉండాలి. సో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 18 to 30 ఉండాలి. అంటే ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చినారు వాళ్ళు. యువర్ వాళ్ళు అయితే 2/7/1989 తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి. అదే ఓబీసీ వాళ్ళు అయితే నాన్ క్రిమినల్ ఇయర్ వాళ్ళు 2/7/1986 పైన పుట్టి ఉండాలి. అదే SC/ST అయితే 2/7/1984 పైన పుట్టి ఉండాలి. ఆ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ ఇచ్చిన ఓబీసీకి అయితే 3 years అని రిలాక్సేషన్, SC/STకి అయితే 5 years అని ఈ విధంగా ఇక్కడ నీట్గా మెన్షన్ చేస్తున్నారు ఎవరికైనా అనేది. అదే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి అయితే ఏజ్ లిమిట్ అనేది 18 to 33 years మధ్య ఉండాలి. అది డేట్స్ కూడా ఇచ్చినారు ఇక్కడ. యువర్కి అయితే 2/7/1986 పైన పుట్టి ఉండాలని, అదే ఓబీసీ వాళ్ళు అయితే 2/7/1983 పైన పుట్టి ఉండాలని, SC/ST అయితే 2/7/1981 పైన పుట్టి ఉండాలని ఈ విధంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా వాళ్ళు కన్సిడర్ చేస్తారంటే 10th class SSC సర్టిఫికేట్స్ ప్రకారంగా డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఫీజు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఫీజు ఉంటుంది. సో అందులో ఫస్ట్ స్టేజ్ TBT అయిపోయినాక 400 రూపీస్ రిటర్న్ చేస్తున్నామని ఇక్కడ చెప్పున్నారు. అదే ఫీమేలు, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, అట్లాగే SC/ST మైనారిటీ క్యాండిడేట్స్
ఈ విధమైన వాళ్ళకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ విధమైన వాళ్ళకి ఫీ అనేది 250 రూపీస్ ఫీ అనేది వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం ఆన్లైన్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అట్లాగే అటు కాకపోయినా కానీ ఆన్లైన్లో చలానా తీసుకొని మనం ఎస్బీఐ చలానా ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ చలానా ద్వారా కూడా దీన్ని పే చేసే ఫెసిలిటీ ఉంటుంది. సో అట్లాగే ఇంకా చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ అప్లికబుల్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్లో. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఎన్సీఎల్ సంబంధించి కానీ ఎవరైతే ఈ రిజర్వేషన్లోకి రాకుండా ఇన్కమ్ బిలో 80 lakhs ఉంటుందో వాళ్ళందరూ ఈ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద అర్హులు అని చెప్పున్నారు. అయితే ఇక్కడ కండిషన్లు ఇచ్చున్నారు వాళ్ళకి ఏ విధంగా ఉండకూడదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎకరాల కన్నా భూమి అనేది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఉండకూడదని. సో ఈ విధంగా కొన్ని ఇచ్చున్నారు. అవి చూసుకుంటే వాళ్ళు ఆ సెక్షన్ కింద ఎలిజిబిలిటీ సాధించినట్టు అనమాట. సో ఇంకా నోటిఫికేషన్లో మనకు అవసరమైన వివరాలు చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో మొత్తం మీద ఇన్ని పోస్ట్ కోడ్లు ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్లో అన్నిటికీ ఒకే ఒక అప్లికేషను, ప్రతిదానికి ఒక అప్లికేషన్ వేయాల్సిన అవసరం లేదు, మొత్తానికి ఒకే అప్లికేషను. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ స్టేజ్ సిబిటి, అట్లాగే తర్వాత సెకండ్ స్టేజ్ సిబిటి, తర్వాత అవసరమైన కొన్ని పోస్టులకు స్కిల్ టెస్టులు ఉంటాయి. ఆ స్కిల్ టెస్ట్స్ గురించి కూడా ఇక్కడ ఇచ్చున్నారు. టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ విధంగా ఉంటాయని కూడా చెప్తున్నారు. సో దేనికి ఏదైనా కూడా మెన్షన్ చేసి చూద్దాం అది. సో మొత్తం మీద మొదటి ఎగ్జామ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి ఏ విధంగా ఉంటుందంటే 100 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి చేయగలగాలి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి 1/3. సో అయితే ఇక్కడ 90 నిమిషాలు అనేది అందరికీ, కానీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1 to 2 minutes ఇస్తారు. సో 3 parts ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 40 మార్కులకి, మ్యాథమెటిక్స్ 30 మార్కులకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 మార్కులకి. నిజంగా అండి చాలా సిలబస్ కూడా బాగా అందరూ చదవదగ్గే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఎక్కువ కవర్ చేసి ఎవరైతే ఎక్కువ పట్టు సాధిస్తారో వాళ్ళకి జాబ్ ఉన్నట్టుగా ఉంటుంది ఎగ్జామ్ కూడా. సో అందుకని గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా ఒక్కసారి చెప్తున్నాను. సో ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఏ పార్ట్లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి అనేది కూడా. ఇది నేను మీకు తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు మరొక వీడియోలో ఈ తెలుగులో ఈ పార్ట్స్ కూడా మీకు అందిస్తాను సిలబస్లో తెలుగులో పూర్తిగా. సో అక్కడ మనం నీట్గా చూద్దాం, అవసరం వల్ల ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్లు. తర్వాత సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ సేమ్ అదే సిలబస్ తోటి, కాకపోతే ఇక్కడ 100 మార్కులకు బదులుగా 1 to 2 marks ఉంటుంది. టైం మటుకు అదే టైం 90 minutes. సేమ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్ 50 మార్కులకి, మ్యాథమెటిక్స్ 35 మార్కులకి, రీజనింగ్ వచ్చేసి 35 marksకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా సిలబస్ మెన్షన్ చేస్తున్నారు, అది కూడా మనం ఒకసారి చూద్దాం నీట్గా. సో తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎవరెవరికి ఉంటుంది అని పైన అనుకున్నాం కదా. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్ పోస్టులు మాత్రమే ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లాగే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, అట్లాగే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి, అట్లాగే సీనియర్ టైం కీపర్కి, అట్లాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి, అట్లాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అండ్ జూనియర్ టైం కీపర్కి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అన్ని పోస్ట్ కోడ్లకి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ పోస్ట్ కోడ్కి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ కోడ్లు చూసుకుంటే మొత్తం మీద 13 పోస్ట్ కోడ్లు ఉన్నాయి సీరియల్ నెంబర్ ప్రకారం చూసుకుంటే. సో ఈ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరికి కామనే. అయితే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ వచ్చేసరికి కొంతమందికి ఇక్కడ మారుతూ ఉంటుంది. ఇక్కడ లెవెల్ 2 పోస్టులకు వచ్చేసి ఈ సెకండ్ స్టేజ్ సిబిటి అందరికి కామన్గా ఉంటుంది. అట్లాగే లెవెల్ 3 పోస్టులకు సపరేట్గా, లెవెల్ 4 పోస్టుకి సపరేట్గా, లెవెల్ 5 పోస్టులకి ఒక ఎగ్జాము, అట్లాగే లెవెల్ 6 పోస్టులకు కూడా అందరికి కామన్గా ఉంటుంది. సో ఇది మొత్తం మీద సపరేట్గా ఉండేది లెవెల్ 3, లెవెల్ 4 పోస్టుకి సెకండ్ స్టేజ్ సపరేట్గా ఉంటుంది. మిగతా వాటికి అందరికీ కామన్గా ఉంటుంది. సో తర్వాత స్కిల్ టెస్ట్ ఉంది అనుకున్నాం కదా. ఫస్ట్ కోడ్కి స్కిల్ టెస్ట్ టైపింగ్ ఉంటుంది, సెకండ్కి టైపింగ్ ఉంది, థర్డ్కి టైపింగ్ ఉంది, 4, 5 ట్రైన్స్ క్లర్క్కి, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి ఏమి స్కిల్ టెస్ట్లు ఉండవు, డైరెక్ట్గా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. అట్లాగే 6th చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కంప్యూటర్లో. తర్వాత గూడ్స్ కార్డ్కి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ కూడా ఏమీ లేవు, వాళ్ళు కూడా సెకండ్ స్టేజ్ కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. సో ఆ విధంగా కమర్షియల్ అప్రెంటిస్కి కూడా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్.
సో తర్వాత ఇంకా చూసిన హౌ టు అప్లై అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సింది, మనం నెట్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మన పోర్టల్ వచ్చేసి 20 KB to 50 KB ఉంచుకోవాలి. అట్లాగే సిగ్నేచర్ దాన్ని ఫైల్ వచ్చేసి 10 to 40 KB ఈ విధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అట్లాగే SC/ST క్యాండిడేట్స్ అయితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి కదా, సో దాన్ని 50 KB to 100 KB మధ్యలో ఉంచుకోవాలని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మన నోటిఫికేషన్లో చూస్తే అవసరమైన వివరాలు, మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్, ఎవరైనా మిస్టేక్ ఎవరైనా పొరపాటు చేసినట్లయితే వాళ్ళకి 2 సార్లు ఈ మార్చుకునే ఫెసిలిటీ ఇస్తామని చెప్పున్నారు. సో మైనర్ ఛాంజెస్కి అయితే మటుకు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని, అటు కాకుండా కమ్యూనిటీ పరంగా ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటే వాళ్ళు 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుందని కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మోడిఫికేషన్స్ అనేది ఒక వ్యక్తికి 2 సార్లు ఇస్తామని కూడా వీళ్ళు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. సో 2 సార్లు కన్నా ఎక్కువ మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉండదు. సో ఇంకా ఈ నోటిఫికేషన్లో మనకు అవసరమైన వివరాలు చూసినట్లయితే లాస్ట్లో ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా చూద్దాం ఈ నోటిఫికేషన్లోని లైట్గా. అంటే జోన్ వారీగా ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉంటాయి అని. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఏ పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ అనేది, ఇక్కడ కమర్షియల్ అప్రెంటిస్కి వచ్చేసి డిగ్రీ, ఓన్లీ ఎనీ డిగ్రీ, ఏమి అవసరం లేదు. అట్లాగే స్టేషన్ మాస్టర్కి కూడా ఎనీ డిగ్రీ, అట్లాగే గూడ్స్ గార్డుకి కూడా ఎనీ డిగ్రీ, ఇంకేం అవసరం లేదు. అట్లాగే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి, అట్లాగే వీళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అట్లాగే సీనియర్ క్లర్క్కి సంబంధించి డిగ్రీ ఉండాలి, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అట్లాగే సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి డిగ్రీ, ఇంకేం అవసరం లేదు. అట్లాగే సీనియర్ టైం కీపర్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి, అయితే వీళ్ళు టైపింగ్లో కూడా ప్రొఫిషియన్సీ సాధించి ఉండాలి. అట్లాగే ట్రాఫిక్ అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అట్లాగే కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి, అయితే 50% మార్క్స్ అనేది వాళ్ళు ఇంటర్మీడియట్లో సాధించి ఉండాలి. అయితే SC, ST అట్లాగే PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళకి ఈ 50% అనేది అవసరం లేదు. అట్లాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ 50% మార్క్స్ అగ్రిగేట్ అయి ఉండాలి. అట్లాగే జూనియర్ క్లర్క్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ 50%, ఇవన్నీ ఈ విధంగానే ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతిదానికి ఇంటర్మీడియట్ ప్లస్ 50% అనేది మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే మనకి ఏ జోన్లు ఎక్కువ ఉన్నాయో వాటికి కొద్దిగా ట్రై చేసుకోవడం బెస్ట్. సో అహ్మదాబాద్లో చూసుకుంటే 1124 పోస్టులు ఉన్నాయి. అజ్మీర్లో చూసుకున్నట్లయితే 1773, అలహాబాద్లో చూసుకున్నట్లయితే 4099, అట్లాగే బెంగళూరులో చూసుకున్నట్లయితే 2470, అట్లాగే భోపాల్లో చూసుకున్నట్లయితే 997, అట్లాగే భువనేశ్వర్లో చూసుకున్నట్లయితే 498, అట్లాగే బిలాస్పూర్లో చూసుకున్నట్లయితే 1207, చండీగఢ్కి వచ్చేసి 2483, చెన్నైకి వచ్చేసి 2694, అట్లాగే గోరఖ్పూర్కి వచ్చేసి 1298, అట్లాగే గువాహటీకి వచ్చేసి 851, జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి 898, అట్లాగే కోల్కతాకి వచ్చేసి 2949, అట్లాగే మాల్దాకి వచ్చేసి 1043. సో తర్వాత ముంబై చూసుకున్నట్లయితే 3665, అట్లాగే మజఫర్పూర్ చూసుకున్నట్లయితే 329, పాట్నా చూసుకున్నట్లయితే 1039, అట్లాగే రాంచీ చూసుకున్నట్లయితే 1386, సికింద్రాబాద్ చూసినట్లయితే 3234. సో సిలిగురి చూసుకున్నట్లయితే 443, అట్లాగే తిరువనంతపురం చూసినట్లయితే 897. సో మొత్తం మీద ఈ పోస్టులు అనేవి అన్నీ కలిపి కూడా 35,277 పోస్టులు ఉన్నాయి. సో ఇదండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు, సిలబస్, అట్లాగే ఏ పోస్ట్ కోడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కువ జోన్లు అనేది కూడా తర్వాత వీడియోస్లో మనం చూద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పొందుపరచండి. థ్యాంక్ యూ.